ఇదైతే 6 PM షో అనమాట. ఫస్ట్ షో నార్మల్గా అయితే బిజినెస్ షోకి వెళ్ళాలి. సో నాకు ఎగ్జామ్ ఉంది కాబట్టి షోకి వచ్చాను. మ్యాక్సిమం హౌస్ అయితే ఫుల్ అయిపోయింది. ఒక 80% అయితే ఆక్యుపెన్సీ ఉంది. చూద్దాం మూవీ ఎలా ఉంటుందో. A few moments later. A few minutes later. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టైలిష్ యూట్యూబ్ ఛానల్. జస్ట్ ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయింది అనమాట. అంటే ఇది మీకు పుష్ప అండ్ దేవరలాగా అనిపించకపోవచ్చు, ఎందుకంటే ఇందులో మ్యాథ్స్ ఎలివేషన్స్ ఉంటాయి. అండ్ అది ఆ సెక్టర్ వేరు అనమాట. ఈ సెక్టర్ వేరు, ఆ సెక్టర్ వేరు. బట్ ఇంటర్వెల్ బ్యాంక్ అంటే ఎవరైతే కొంచెం మినిమం ఐఏఎస్ కదా, మినిమం ఐఏఎస్ కాదు గైస్, కొంచెం అంటే జనరల్ నాలెడ్జ్ ఉంటే మాత్రం అర్థమైంది అనమాట. అర్థం చెప్పేసుకోవడం, ఇప్పుడు చెప్పేసుకుంటున్నాడు. నార్మల్గా అయితే మనం డైలీ ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలకి ఫస్ట్ డే ఫస్ట్ షో వస్తాం. బట్ ఈరోజు ఎగ్జామ్ ఉందన్నమాట మనకి. సో అందుకే పెట్టుకోవడానికి తెచ్చిండు ఈడు ఏలు ముద్రుడు గాయస్. అందుకే వీడికి మూవీ వాల్యూ తెలియదు అనమాట. సో నేను చెప్పే ఏంటంటే మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉందన్నమాట. ఎస్పెషల్లీ ఉన్న 2 సాంగ్స్ అయితే మాత్రం శంకర్ సార్ మార్క్ అవుతుంది. అండ్ రామ్ చరణ్ సార్ డ్యాన్స్ కూడా ఓకే. అంటే ఎలివేషన్ పరంగా మీకు ఎక్కడ వాడికి అర్థం కాదు, ఎందుకంటే వాడు అంటే ఆ పుష్ప దేవరా టైప్లో ఆలోచిస్తాం అర్థం కావట్లేదు. అంటే వాడికి అంటే ఓన్లీ మాస్ అయితే మాత్రం మీకు అర్థం కాదు గైస్. కొంచెం క్లాస్ అయినా కానీ కొంచెం ఓకే జనరల్ నాలెడ్జ్ ఉంది, ఎడ్యుకేషన్ అండి, అప్పుడు మీకు అర్థమైంది. టోటల్గా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఉంటుంది అనమాట. అంటే ట్విస్ట్ నేను చెప్పదలుచుకోలేదు, అక్కడ రివీల్ చేస్తా స్క్రీన్ మీద. వాడితో లవర్ ఉంది కాబట్టి వాళ్ళు ఎవరితో చాటింగ్ చేసుకుంటాను, నేను సింగిల్ కాబట్టి వీడియో తీసుకుంటున్నా. బోత్ ఆర్ నాట్ సేమ్, ఈ బోత్ ఆర్ నాట్ సేమ్ అనమాట. అండ్ మూవీలో బీజం అంటే బీజం అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫైట్లు కూడా బాగున్నాయి అనమాట. ఫస్ట్ హాఫ్ వాటికి అయితే బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ మూవీ అయిపోయినాక మొత్తం వీడియో రికార్డ్ చేద్దాం. అండ్ గైస్ మనకి ఇది 6 PM షో అనమాట. ఫస్ట్ షో మ్యాక్సిమం హౌస్ అంతా ఫుల్ అయిపోయింది. ఇది అరే అందరూ చూస్తారు, మమ్మల్ని కూడా చూస్తే తిడతాను. వాడు వంశంగా వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ మనం తర్వాత మాట్లాడుకుందాం. చెప్పురా నీకు ఆ మధ్యలో ఒక సాంగ్ ఉండేది అనమాట. ఆ సాంగ్ లేదు ఏదంటే అది అసలు అది ఎంత మిస్ అయిపోయింది, ఎందుకు మిస్ అయింది అది ఎలాగంటే అది ఏందో ఇన్ఫాజిరేట్ కెమెరాస్ ఏందో చాలా చెప్పారనమాట. కెమెరా లెన్స్ ఉంటుంది, కలర్ మారిపోద్ది, ఏందో చెప్పారు, సోషల్ మీడియా అంతా హల్చల్ చేశారు. బట్ ఆ సాంగ్ మిస్ అయిపోయింది. కట్అవుట్ మిస్ అయింది. మామూలుగా అయితే కొన్ని ఫ్రేమ్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అనమాట. మన అది బాగుంది అనమాట. మనోడికి ఇప్పుడు క్యాచ్ చేశాడు, దాకా మనం క్యాచ్ చేయాలి, ఇప్పుడు క్యాచ్ చేశాడు, ఇప్పుడు ఫామ్ లోకి వస్తున్నాడు. ఇప్పుడు ఇంటర్వ్యూల తర్వాత సీఎం ఎలా పరిపాలిస్తాడు అనేది అందరికి షాక్ అయిన విషయం. A few minutes later. ఫైనల్ గా మూవీ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ప్రతి బ్యాచ్ లో ఉంటారు కొంతమంది మూవీ అయిపోక ముందే చిన్నగా బయలుదేరుతూ ఉంటారు, స్క్రీన్ కాడికి నిలబడి చూస్తూ ఉంటారు. వీళ్ళందరూ చూస్తున్నట్టు మీ గ్యాంగ్ లో ఉంటే ట్యాగ్ చేయండి కింద కామెంట్ సెక్షన్ లో. బయటకి వెళ్ళి మన రివ్యూ ఇప్పుడే అయిపోయింది అనమాట. మూవీ అందరూ వెళ్ళిపోతున్నాయి కదా, ఆ ట్యాగ్ చేయండి. మీ గ్రూప్ లో ప్రతి ఒక్కరు సినిమా అయిపోక ముందు ఇలా నిలబడతారు, సినిమా అయిపోవాలని చూస్తూ ఉంటారు అనమాట. అదొక ఇరిటేషన్ వచ్చింది అనమాట నాకు. నీకు రాదా ఇలా? ఈడికి కూడా వచ్చిందండి. ఈడ హోయేగాడు మా ఇద్దరు కింద వాడికి. అంటే వాడికి సినిమా అర్థం కాదండి, ఎందుకంటే వాడు ఏలుముద్రుడు. వాడికి ఈ పాలిటిక్స్ అంటే ఏంటి, ఐఏఎస్ అంటే ఏంటి, యాక్షన్ కమిషన్ అంటే ఏంటి, వాళ్ళ పవర్స్ ఏంటి తెలియదు కాబట్టి వాడికి అర్థం కాదనమాట. సో బట్ ఐ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఆన్ దట్స్ వై ఐ కెన్ అండర్స్టాండ్. బయట అయిపోయింది అనమాట. బయటకు వచ్చేసాం. స్పెషల్ ఎవరా అక్కడ రే? ఓ షట్, ఈడెంత హౌలే కానీ నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. అన్నాక నాకు ఎప్పుడు తెలుసు కానీ ఇప్పుడు అర్థమైంది అనమాట. అంటే ఇప్పుడు గైస్ చూద్దాం, ఫస్ట్ రివ్యూ చెప్పాలి. అంటే మూవీ అయితే బాగుంది గైస్. కొంచెం ఇంటర్వెల్ బ్యాంగ్ అయిపోయినాక ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో పోయినాయి. బట్ కొంచెం అది ఫ్లాష్ బ్యాక్ చూస్తారు అనమాట. ఫ్లాష్ బ్యాక్ అయితే అన్న క్యారెక్టర్ అయితే సూపర్ ఉంటుంది గైస్. దాంతోపాటు హీరో, హీరోయిన్, సెకండ్ హీరోయిన్ అంతా బాగానే యాక్టింగ్ చేశారు. అండ్ విలన్ అయితే హైలైట్ అనమాట మూవీలో. అంతపాటు సాంగ్స్ బాగున్నాయి, డ్యాన్స్ కూడా ఓకే సూపర్గా ఉంది, మ్యాన్స్ బాగుంది. బట్ కొంచెం అంటే నాకు ఎందుకు అక్కడ డ్రాప్ అయింది అనిపించింది ఫ్లాష్ బ్యాక్ దగ్గర. బట్ ఫ్లాష్ బ్యాక్ అయిపోయినాక మళ్ళీ మూవీ ఒక రేంజ్కి వెళ్ళిపోద్ది అనమాట. టోటల్గా నాకైతే మాత్రం పిచ్చగా నచ్చింది. టు బీ ఫ్రాంక్ నాకు పుష్ప కంటే దేవరా నచ్చింది, అండ్ దేవరా కంటే గేమ్ చేంజర్ నచ్చింది అనమాట. అండ్ మీరు ఏమనుకోండి అంటే నాకు పుష్ప తక్కువ దేవరా ఎక్కువ అని కాదు. నేను పుష్ప సినిమా కూడా బెనిఫిట్ షోకి వెళ్ళినా, అంటే పుష్పకి ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తాను అనమాట గేమ్ చేంజర్ కంటే. కానీ గేమ్ చేంజర్ ఏంటంటే అదొక మెసేజ్ ఫిలిం అనమాట. ఏంటంటే కొంచెం వేరే మెసేజ్ వస్తాయి అనమాట. టోటల్గా ఇప్పుడు అంతా అయిపోయింది. కానీ మూవీ నా పరంగా అయితే సూపర్ డూపర్ హిట్ అనమాట. అంటే ఎవరైనా ఫేక్ అంటే ఎవరి ఒపీనియన్ కాదు, నా ఒపీనియన్ అయితే ఇదనమాట. కానీ ఒక డౌట్ నాకు ఒక్కడ మా ఇద్దరు ఒక డౌట్ వచ్చింది. కమిషనర్ డౌట్ ఎలక్షన్ కమిషనర్, అరే ఈ ఇండియన్ గవర్నమెంట్కి ఆ పవర్ ఉండిద్ది,
ఎందుకంటే ఐఏఎస్ కాబట్టి ఐఏఎస్ని అలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, ఆ. అంటే చెప్పా కదా గైస్, ఎవరికైతే కొంచెం గ్రిప్ ఉండిద్దో ఎడ్యుకేషన్ మీద వాళ్ళకి అర్థమైద్ది. ఈడేంది 10th క్లాస్ ఫెయిల్, 2 సార్లు ఫెయిల్. నా దాంట్లో 3ఓసారి చూసి పాస్ అయ్యిండు. ఓకే. అంటే నేను 3 సార్లు ఫెయిల్ అంటే మేము చూసాం, దేవరా చూసాం, సూపర్ హిట్ అయింది. పుష్ప కూడా బ్లాక్ బస్టర్ అయింది. గేమ్ చేంజర్ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. కాకపోతే ఒక్క సినిమా ఉందన్నమాట, దెబ్బ సినిమా అనమాట. అది ఎక్కడ ఉంది? ఆ సినిమా రిలీజ్ కోసం వెయిటింగ్ మీ ఇద్దరం. చాలా అంటే చాలా వేగర్గా అటెండ్ చేస్తున్నాం. ఆ సినిమా వస్తే మాత్రం 2000 అయినా 3000 అయినా కానీ దెబ్బ మాత్రం పోస్ట్ చేయాలి బాస్. ఎన్ని దెబ్బ నుండి చూడాలి. అంటే వెయిటింగ్ అనమాట. అంటే వాడు చెప్పా కదా, గేమ్ చేంజర్, దేవరా, పుష్ప అంటే దెబ్బ మూవీ ఉన్నప్పుడు దెబ్బ మూవీ కోసం నేను చూడాలి. ఈ 3 అయిపోయింది. అండ్ మా నెక్స్ట్ డెస్టినేషన్ ఈజ్ ఈక్వల్ టు దెబ్బ మూవీ. సో మీరు ఏమైనా డైరెక్ట్ చేస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో రాయండి గాయస్, నేను తెలుసుకుంటా. అని మీరు రిలీజ్ చేస్తే మాత్రం ఫస్ట్ నాకే చెప్పండి. ఫస్ట్ టికెట్ నాది, ఫస్ట్ టికెట్ వాడిది, సెకండ్ టికెట్ నాది. మీ ఇద్దరు ఇద్దరు ఒకేసారి తీసుకుంటాం. అండ్ మీకు కానీ ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్ కనిపించినా కానీ యూస్ అనిపించినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి గాయస్. అండ్ వీడియోస్ ఎందుకు రావట్లేదు అంటే దానికి కొంచెం వేరే రీజన్ ఉందన్నమాట. సో నేను దాన్ని మార్నింగ్ ఎప్పుడన్నా మంచి లొకేషన్లో వీడియో షూట్ చేద్దాం. అండ్ ఇప్పటిదాకా అయితే ఇదే అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దెబ్బ చేయకుండా దెబ్బ షూటింగ్ జరుగుతుంది ఇక్కడ నర్సాపేట. నేను వెళ్తాను అక్కడికి ఇప్పుడు. Hey, wow. And thanks for watching guys. Bye bye, love you all. Tata.